రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన నెల్లేరు పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు ద రాజీ లాగ్స్. చూస్తున్నారు కదండి, ఇది నల్లేరు. ఇది మన బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇది మీకు ఎక్కడ కనిపించినా సరే తప్పకుండా తీసుకొచ్చుకొని మన వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పచ్చడి అయితే చేసుకోండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూపిస్తున్న విధంగా ఈ నల్లేరుని మనం ముందు వాష్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఉన్న లీవ్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన చేతికి ఆయిల్ రాసుకోవాలండి. ఎందుకంటే ఇది దురదొస్తుందనమాట, చేతికి తగిలినప్పుడు దురదొస్తుంది. సో ఏంటంటే ఆయిల్ రాసుకొని చేతికి చక్కగా ఉన్నటువంటి ఆ ఆకులన్నింటినీ కూడా చక్కగా రిమూవ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిమూవ్ చేసిన తర్వాత ఇది మనకి ఎలా ఉంటుందంటే కట్స్గా ఉంటుంది కదా, మీకు వీడియోలో చూస్తున్నారు కదా, కట్గా ఉంది. వాటన్నింటి దగ్గర కూడా మనం కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనం లీవ్స్ తీసేసిన తర్వాత ఆకులు ఈ రకంగా ఉంది. ఆ ఎడ్జెస్లో కట్ చేయాలన్నమాట. చక్కగా కట్ చేసుకున్న ముక్కలన్నిటికీ మనం బీరకాయకి ఎలా అయితే పీల్ తీస్తామో అలాగే దీనికి కూడా సైడ్ ఎడ్జెస్ పీల్ తీయాలి. అది పీలర్తో కాదు, నైఫ్తోనే, చాకుతోనే మనం పీల్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేస్తున్నాను కదా, ఈ ముక్కలు అవుతాయి మనకి, ములక్కాడు ముక్కల్లాగా అనిపిస్తుంది. చూస్తానండి, ఇవి నేను చెప్పిన రీతిగా పీలర్తో కాదు, ఇలా నైఫ్తో చక్కగా మీరు ఆ ఎడ్జెస్ని పీల్ చేయండి. ఇలా పీల్ చేసిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇలా ఉంటుంది. మీ చేతికి ఆయిల్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, మళ్ళీ దురద వస్తుందన్నమాట. ఇదిగో చూసారు కదా, కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ అనేవి మనకి ఇలా వచ్చాయి. ఇదే మన పచ్చళ్ళలో మెయిన్ ఇంగ్రీడియంట్. వాటర్లో 2-3 సార్లు చక్కగా క్లీన్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేసేయకుండా వీడియో చూడండి. న్యూగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత మనకి చట్నీకి కావాల్సిన, ఈ పచ్చడికి కావాల్సిన సామాగ్రిని చూద్దాము. కావాల్సిన వాటన్నింటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ నల్లేరు కదా. అండ్ నెక్స్ట్ ఏంటి, పచ్చిశనగపప్పు, నువ్వులు, వేరుశనగపప్పు, మినప్పప్పు, కొంచెం చింతపండు, కారానికి సరిపడా ఎండుమిర్చి, అన్నీ హెల్దీవేనండి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. కావాల్సినవి ఇవన్నమాట. నువ్వులు కూడా చాలా ఐరన్, చాలా మంచిది. చూస్తున్నారు కదా, మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వేసుకోవాలండి, మీకు తెలుసు అంతే, వేరుశనగ పప్పులే వేసుకోవాలి. అవే కదా వేరుశనగ గుళ్ళు. పప్పులు అన్నానని నెక్స్ట్ పప్పులు వేస్తానులేండి. ఇవిగో పచ్చిశనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు, ఎండుమిర్చి చక్కగా వేయించుకోవాలి దగ్గరుండి, మాడిపోకుండా. మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కదండి చట్నీకి. సో ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇవి వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఒక గిన్నెలోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అప్పుడు నల్లేరు ముక్కలు వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఎండుమిర్చి వేసుకున్నాము. ఎండుమిరపకాయలు వేసిన వెంటనే తొందరగా బ్లాక్ అయిపోతుంది, అంటే వేగిపోతాయి కదా ఫాస్ట్గా. ఇప్పుడు నువ్వులు వేసాను. నువ్వులు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారు కదా, ఇవన్నిటిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మన బోన్ హెల్త్ మెయిన్ ఐటమ్ రాజుగారిని దించండి వండిలోకి. నల్లేరు ముక్కలు చూడ్డానికే భలే ఉన్నాయి కదండి. టేస్ట్ కూడా చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ చేసుకొని తింటారు. ఇది మాత్రం ష్యూర్ అండి, ఎందుకంటే చేసిన తర్వాత నేను తిన్నాక చాలా అంటే చాలా బాగుంది. అంతకుముందు కూడా నేను చేశాను. సరిపడ్డ ఉప్పు కూడా వేసుకోండి అందులోనే, టేస్ట్కి తగినంత. మగ్గిపోతాయి అన్నమాట. మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు, కావాలంటే మీరు పెట్టుకోవచ్చు మూతని. ఒక ప్లేట్ ఏమైనా పెట్టచ్చు, నేనైతే పెట్టలేదండి. ఇందులోనే మీరు చింతపండు కూడా వేసేసేయండి, లేదంటే కొంచెం నీళ్ళు పోసి నానబెట్టండి. ఆ వాటర్ మనం
చట్నీలో మనం యాడ్ చేసుకుంటాం. ఇదిగో ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి. మగ్గిపోతే ఇట్లా అవుతుంది. మనం ముందుగా వేడి చేసుకున్నాం కదా చట్నీకి కావాల్సిన దినుసులన్నింటినీ, వాటన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మగ్గిపోయింది. ఇది బాగా మెత్తగా అయిపోవాలి అలా ఏమి ఉండదు. నల్లేరు మగ్గిపోయింది. పెద్దగా మగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో చూడండి, ఈ మిక్సీలో ఇప్పుడు అవి ఇవి నేను కలిపి వేసేస్తున్నాను. కోర్స్గా బ్లెండ్ చేయండి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేయండి, గ్రైండ్ చేయండి, సారీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనం దీనికి తాలింపు వేయాల్సిన పని అయితే లేదండి. ఎందుకంటే మనం ఇన్ని పప్పులు వేస్తున్నాం కదా, కోర్స్గా బ్లెండ్ చేస్తున్నాము, లైట్ కోర్స్గా. అప్పుడు ఏమవుతుంది, పప్పులన్నీ నోటికి కరకరలాడతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మన చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు కొంచెం రైస్లో చూసారా, ఇలా వేడిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి. ష్యూర్, నిజంగా తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎందుకంటే బోన్ హెల్త్కి చాలా మంచిది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ బంధువుల్లో రిలేటివ్స్లో ఎవరికైనా సరే కొంచెం యాక్సిడెంట్స్ లేదంటే పడిపోయో ఫ్రాక్చర్స్ అవుతాయి కదా, అలాంటి వాళ్ళకి వీక్లీ 2 times అయినా సరే ఈ పచ్చడి పెట్టండి. ఈ పచ్చడితో అన్నం తిన్నారంటే ఖచ్చితంగా మీకు మెడిసిన్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్, ఇంతసేపు చెప్పానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు.